ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీ వారి జూబ్లీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభోత్సవ కానుకగా ఎన్నో ఆఫర్లు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చుట్టూ చాలా రాజకీయాలు మనం చూస్తాం. అయితే లేటెస్ట్ గా పరకామణి కేసులో జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు వీటిని ఎట్లా చూస్తారు? అంటే వైఎస్ఆర్సీపీకి మెడకి ఈ పరకామణి కేసు చుట్టుకునే అవకాశం కనిపిస్తోందా? ఇది వైఎస్ఆర్సీపీ మెడక్ కాదు, ధార్మిక సంస్థ అయిన టీటీడీకి పరుగు పోయింది. దాని తర్వాత భగవంతుడు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసే పనిలో పచ్చ మీడియా పడింది. రోజు డిబేట్లు, ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేకుండా కొత్తగా వండి వారుస్తూ భగవంతుణ్ణి బదనాం చేసిన ఎదవలు ఎవరన్నా ఉన్నారంటే అది మీ ఆంధ్రప్రదేశ్ మీడియానే. ఎవడైనా కావచ్చు, అది పచ్చ మీడియా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా కావచ్చు. అసలు ఏదైనా కానీ ఏ ధార్మిక సంస్థలు రకరకాల మతాల వాళ్ళకు ఉంటాయి, కానీ ఆ టీటీడీ ఎదుర్కొంటున్నంత క్రైసిస్ ఏ క్రిస్టియన్ ధార్మిక సంస్థ కానీ ఏ ముస్లిం ధార్మిక సంస్థ కానీ ఎదుర్కోవడం లేదు. దానికి కారణం ఎందుకంటే మన రాజకీయ నాయకులు దాన్ని చుట్టూ రాజకీయాలు నడపడం వల్లనే వస్తుంది. వాళ్ళు చేసే పనులు, పథకాలు అన్ని వదిలేసి ఒక ఇండిపెండెంట్ ధార్మిక సంస్థలోకి రాజకీయాలను తీసుకెళ్లి దాని మీద ఒక బురద పోస్తూ జగన్మోహన్ రెడ్డిని ఒక మతానికి ఆపాదిస్తూ, లేకంటే జగన్మోహన్ రెడ్డి అదే ఎజెండాతో ఓడించాలా అని ఆలోచించే ఏదో ఉంటుందో ఆ ధార్మిక సంస్థకి 70, ఆ టీటీడీ తర్వాత భగవంతునికి కూడా పాపం. భక్తుల మనోభావాలు గురు, నేను లడ్డు తింటూనే ఉన్నాను. నాకు కూడా ఒక లాస్ట్ 8 months అప్పుడు 9 months అప్పుడు నాకు ఒక 10 లడ్లు తీసుకొచ్చి ఇచ్చారు. నేను తింటూనే ఉన్నాను. నాకేమీ తేడా, నేను ఎప్పటి నుంచో తింటున్న లడ్లు, నాకేమీ తేడా కనిపించలేదు. అసలు ఈ పచ్చ బ్యాచ్ కి విషము తిన్న వాళ్ళకి ఏమన్నా ఇది రోజు తిన్న రోగం వచ్చిందేమో గాని దాని మీద వాడు ఆ డిప్యూటీ సీఎం మొత్తాన్ని గబ్బు చేసి పెట్టేశారు. ఇది అనాదిగా ఎప్పటి నుంచో వస్తుంది కదా, 100 ఏళ్ళు 200 ఏళ్ల చరిత్ర లడ్డు చేయడం అనేది. పరకామణి, పోటు, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ పవిత్రమైన ప్లేసులు. వాటి గురించి డిబేట్లు పెట్టడమే పొరపాటు. చిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. అందులో పనిచేసే వాళ్ళు ఉంటారు, లోఫర్లు, భక్తులు ఉంటారు. భక్తులే వాళ్ళు, కానీ వాళ్ళు లోఫర్లుగా తయారవుతారు. భగవంతుడు వాళ్ళని శిక్షిస్తాడు ఏదో విధంగా. కానీ పట్టుకున్నప్పుడు లోపాలను సరిదిద్ది వాటిని అదే చేశాడు జగన్మోహనుడు అనేవాడు. ప్రథమ హిందువు అని నేను చెప్తున్నా. ఎందుకు తెలుసా? ఎస్ బ్యాంక్ లో డబ్బులు పెట్టినప్పుడు వెంటనే తీసేయకపోతే 6 నెలల్లో నాశనం అయిపోయింది బ్యాంకు. తర్వాత ఒక బ్రిడ్జ్ కట్టడానికి 40 కోట్లు సేవ్ చేశాడు. అవన్నీ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టి 40 కోట్లు ఎక్కువైంది, ఎస్ బ్యాంక్ లో డబ్బులు పెట్టారని చెప్పింటే ఇంకా గబ్బైండు. కానీ ఒక హిందూ ధర్మం ప్రకారం ఏదైతే మన గుట్టు మనం బయటేసుకోకూడదు, మనము కొన్ని లోటుపాట్లుంటే సరిదిద్దుకోవాలి. అది ముఖ్యంగా భగవంతునికి సంబంధించినవి, ఒక ధార్మిక సంస్థకు సంబంధించినవి రోజు మనము రాజకీయం చేయకూడదని చేసిన వ్యక్తే. అది హిందూ ధర్మం ప్రకారం ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రథమ హిందువు అని చెప్తున్నా నేను. ఎందుకంటే అతని యొక్క యాటిట్యూడ్. ఈ పరకామణి కేసు జరుగుతుంది, అయితే మీరు చెబుతుంది ఇదంతా కూడా కావాలని ఒక వర్గం మీడియా చేస్తుంది అనేది మీరు చెబుతారు. అయితే ఈ కేసు మనం పూర్వపరాలు ఇవన్నీ చూస్తుంటే 14 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఆయన చెల్లించే పరిస్థితి. అయితే జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీవ్రతని తగ్గించే ప్రయత్నం చేశారు అని కూడా కొన్ని ఆరోపణలు. కేవలం $9 నోట్లకు సంబంధించిన సమస్య. ఒకటి గురు, పరకామణి కేసులో దొంగ దొరికాడు, పట్టుకున్నారు, అది అందరికీ తెలుసు. అది సింపుల్. ఎక్కడికి అతనితో పంచాయతీ చేయడం ఏంది? దొంగ దొరికినప్పుడు అతను శిక్షించాలి, కానీ అతని ఆస్తులు రాసుకోవడం అనేది మాత్రం అది ఎవరు పంచాయతీ చేశారు? ఏ విధంగా చేస్తారు? ఉండబా. ఇప్పుడు ఇది చూడు, భగవంతుడికి మనం భగవంతుడి దగ్గర పోయిన సొమ్ము $9 $90 అనుకున్నాం.
సపోజ్ భగవంతుడికి 14 కోట్లు ఎందుకు కావాలి? మరి ఆయన ఊరికేనే తీసేసుకుంటాడు సొమ్ము, ఎవరు సొమ్ము అయినా? పొరపాటు. దిస్ ఇస్ అ రాంగ్. దీన్ని ఎవరైతే పంచాయతీ చేశారో పెద్దలు, పెద్ద జడ్జిలు చిన్న జడ్జి చెప్పాడని ఏదో ఉంది కదా, వరలరామయ్య చెప్పాడు కదా. దిస్ ఈస్ అ టోటల్లీ మెస్డ్ అప్ ఐడియాస్, మెస్డ్ అప్ థింగ్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ టిటిడి? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాజకీయాలనే దాంట్లోకి తీసుకుపోద్దండి, దాని పని దాన్ని చేసుకుపోనియండి అనేది ఇంపార్టెంట్.